ఈరోజు మనము కేసరి బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. నవరాత్రులు జరుగుతున్నాయి కదా, మనము ఒక స్వీట్ దేవునికి 9 డేస్ 9 వెరైటీస్ చేసి పెడుతుంటాము. కాబట్టి మీకు ఇది ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. బట్ ఇది ఈజీ అండ్ సింపుల్. యాక్చువల్గా ఇదేం స్పెషల్ కాదు, ఎప్పటి నుంచో ఓల్డ్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. మీకు జస్ట్ మా పిల్లలకి రెఫరెన్స్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అలా అందరికీ తెలుసు, ఈజీ అండ్ సింపుల్ చేసుకోవడం. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. కిస్మిస్, క్యాషూ నట్, ఇది ఆరెంజ్ కలర్ కేసరి కలర్ అన్నమాట, అది చాయిస్ మీ ఇష్టం. ఇలాచి, చక్కెర, గోధుమ రవ్వ, గీ. యాక్చువల్గా 1 గ్లాస్, నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నాను. దీనికి 1.5 గ్లాస్ షుగర్ తీసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో గీ వేసుకోవాలండి. క్యాషూ నట్స్ అండ్ కిస్మిస్ ఫ్రై చేసుకోవడానికి. గీ వేడెక్కింది, కరిగింది. ఇప్పుడు క్యాషూ నట్ అండ్ కిస్మిస్ వేసుకోవాలి. క్యాషూ నట్ బ్రౌన్గా అయినాయండి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేయించుకోవాలి. కిస్మిస్ కూడా వేగాయి. ఇప్పుడు ఇవి రెండింటిని మనం బౌల్లో తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాషూ నట్ అండ్ కిస్మిస్ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో, ఇదే ప్యాన్లో గీ వేసుకున్నాం కదా, దీంట్లో రవ్వ వేసుకుంటే వేయించుకోవాలి, మాడకుండా తిప్పుకుంటా. గీ వేసి వేయించుకుంటున్నాను, మంచి స్మెల్ వస్తుంది బాగా. ఇది ఈజీ అండ్ సింపుల్. నేను ప్రీవియస్గా వీడియోస్లో కూడా చాలా చూశాను, ఇప్పుడు చేసేటివన్నీ చేశాను. అవన్నీ మళ్ళీ బ్యాక్ చేయాలనుకుంటున్నాను. ఈ దసరా హాలిడేస్లో, వెకేషన్లో మళ్ళా చేయాలని అనుకుంటున్నాను. మీరు కుదిరినప్పుడు నా ప్రీవియస్ ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. మీకు ఇంకా ఏవైనా కావాలి అంటే డిషెస్ నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా బాగా వేగిందండి. నేను ఈ ప్యాన్ తీసి సపరేట్ పెట్టేసుకొని ఇదే దాంట్లో బౌల్లో వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను, దాంట్లో కలపడానికి అన్నమాట. ఇలా అయితే మంచిగా సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇది నేను 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్, ఈ గ్లాస్తో తీసుకున్నాను కదండి, 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ వాటర్ వేసేసుకొని బాయిల్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయిందండి. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్ ఆ రవ్వలకు మనము గడ్డ కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి, ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత షుగర్ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. నేను చెప్పాను కదా, 1 గ్లాస్ రవ్వకి 1.5 షుగర్. మీరు ఏ దాంతో తీసుకుంటే రవ్వ, అదే దాంతో షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొద్దిగా గీ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బొంబాయి రవ్వతో కూడా చేసుకుంటారు. గోధుమ రవ్వ కొద్దిగా హెల్తీ అండ్ మంచిది. దీన్ని రవ్వ కేసరి అని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని చోట్ల. ఇప్పుడు కలరు అండ్ ఇలాచీ వేసుకోవాలండి. కలర్ మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. కొంతమంది ఎల్లో కలర్ వేసుకుంటారు, కొంతమంది ఇట్లా ఆరెంజ్ కలర్,
ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు. మా అమ్మ చిన్నప్పుడు ఇలా కేసరి కలర్ అంటే ఇట్లానే ఆరెంజ్ కలర్ మాత్రమే వేసేది, అందుకే నాకు అదే అలవాటు పడిపోయింది. బట్ నేను ఎప్పుడూ వంటలు ఏం చేయలేదు, మా అమ్మ బాగా చేస్తారు. నేను ఆఫ్టర్ మ్యారేజ్ అయినాకనే వంటలు చేయడం స్టార్ట్ చేశాను. బిఫోర్ దట్ నో. తర్వాత ఈ క్యాష్యూ నట్ అండ్ కిస్మిస్ వేసుకొని కూడా కలుపుకోవాలండి. అయిపోతుంది, రెడీ అవుతుంది, డిష్ అవుట్ చేసుకోవచ్చు. కొంచెం దగ్గర పడ్డాక ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన కేసరి బాత్ రెడీ. ఇది మనం నైవేద్యంగా ఇప్పుడు పెట్టుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మా అమ్మమ్మ బాగా డిషెస్ చేసేవాళ్ళనమాట. మా నానమ్మ చట్నీలు, రోడ్ చట్నీలు చాలా బాగా చేసేది. నాకు చాలా ఇష్టము. బాగా రోట్లో నూరి బాగా చేసేది. మా నానమ్మ నుంచి నేను చట్నీలు అలా అంటే నేను ఎప్పుడు చేయలేదు, వాళ్ళు చేసేది చూశాను అంతే, కానీ ఎప్పుడు నేను బిఫోర్ దట్ ఏమీ ట్రై చేయలేదు కూడా. వాళ్ళ చట్నీలు చాలా బాగుంటాయి. మీరు ఇది ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది అయిపోయిన దగ్గర పడింది, డిష్ అవుట్ చేసుకోవచ్చు. కేసరి రెడీ అయిందండి, బాగా దగ్గర పడుతుంది. ఇంకా స్టవ్ బంద్ చేస్తే ఇంకా గట్టిగా అవుతుంది. ఇంకా దించేసుకొని మనము నైవేద్యం ఇచ్చుకోవచ్చు. గట్టిగా పూర్తిగా వద్దనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది దించేసుకోవచ్చు. ఎలాగో స్టవ్ బంద్ చేశాక ఇది గట్టిగా ఉంటుందన్నమాట. అయినా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్. మనకు చూడ్డానికి అనిపించిన టేస్ట్ మాత్రం గీ వేసాము, చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన కేసరి బాత్ రెడీ అండి. నేను ఇప్పుడు నైవేద్యం ఇచ్చేస్తాను. మీరు ట్రై చేసి చూడండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ప్రీవియస్ 9 డేస్కి 9 వెరైటీస్ చేసి పెట్టాను. అవి కూడా నేను వీడియోస్ పెట్టాను, మీరు ట్రై చేసేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.